గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనం మాట్లాడుకోబోయే టాపిక్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ గారి కాంబినేషన్ లో తొందరలో రిలీజ్ కాబోతున్న వార్ 2 మూవీ ట్రైలర్ అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండ్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో మొత్తం డీటెయిల్ గా వీడియోలో మీకు అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి అండ్ లెట్స్ గో టు ద వీడియో. మ్యాటర్ లోకి వెళ్తే వార్ 2 మూవీ ట్రైలర్ వచ్చేసి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ముందే రాబోతుంది. యూజువల్ గా బాలీవుడ్ మూవీస్ ట్రైలర్స్ వచ్చేసి మాక్సిమం 1 వీక్ ముందైతే రిలీజ్ అయితే చేస్తారు. అంతగా అనుకుంటే ఒక 10 డేస్ ముందైతే రిలీజ్ అయితే చేస్తారు. అంతకంటే ముందైతే వాళ్ళైతే రిలీజ్ అయితే చెయ్యరు. ఫస్ట్ టైం వచ్చేసి వార్ 2 మూవీ ట్రైలర్ 20 డేస్ ముందైతే రిలీజ్ అయితే చేయబోతున్నారు. అంటే నెక్స్ట్ వీక్ వచ్చేసి వార్ 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. అండ్ ఈ ట్రైలర్ వచ్చేసి అయితే 3 మినిట్స్ అయితే ఉండబోతుందంట. 3 మినిట్స్ కట్ అయితే ఫుల్ యాక్షన్ బ్లాక్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. ట్రైలర్ ని మొత్తం తెలుగు, తమిళ్, అలాగే హిందీ మొత్తం 3 లాంగ్వేజ్లు మాత్రమే రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో మూవీలో వచ్చేసి దాదాపు 6 బ్లాక్స్ అయితే ఉన్నాయంట. సూపర్ యాక్షన్ సీక్వెన్స్ అంట అవి. ఈ ట్రైలర్ లో వచ్చేసి 3 హృతిక్ రోషన్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కిరణ్ అద్వానీ ముగ్గురిని హైలైట్ చేసుకుంటూ అయితే టీజర్ ట్రైలర్లు అయితే ఉండబోతుందని అయితే తెలుస్తుంది. ప్రీవియస్ గా ఇండియాలోనే బిగ్గెస్ట్ ట్రైలర్ వ్యూస్ ఏదైనా మూవీకి ఉందంటే అది మనం అంతకుముందు రిలీజ్ అయిన వార్ మూవీకి అని చెప్పాలి. దాదాపు 140 మిలియన్ వ్యూస్ అయితే ఉన్నాయి. అదే ఇప్పటివరకు హైయెస్ట్ ఉందని చెప్పాలి ఎస్టాస్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లా. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ వార్ మూవీ వ్యూస్ ని ఇప్పుడు వార్ 2 మూవీ బీట్ చేస్తుందా లేదా అనేది అయితే మనమైతే చూడాలి. మాక్సిమం బీట్ అయితే చేస్తుంది. బట్ అప్పుడు వార్ అనేది ఓన్లీ హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ చేశారు. అంటే ఎక్కువ ప్రయారిటీ వాళ్ళకే ఉండేది. ఇప్పుడు తెలుగు అలాగే తమిళ్ కూడా యాడ్ అయింది కాబట్టి మోస్ట్లీ తెలుగు ఎక్కువ యాడ్ అయింది కాబట్టి మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఎక్కువగా తెలుగు నుంచి కూడా వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ట్రైలర్ కి ఎన్ని వ్యూస్ వస్తాయో మరి ఎంత రీచ్ ఉంటుందో మూవీ ట్రైలర్ రిలీజ్ దాన్ని బట్టి మనం అయితే మాట్లాడుకోవాలి. అండ్ మూవీలో సాంగ్స్ అయితే 2 అయితే ఉన్నాయి. ఒకటి హృతిక్ రోషన్ కి అలాగే కిరణ్ అద్వానీ మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ అయితే ఉంది. ఈ సాంగ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ మధ్య ఒక డాన్స్ సీక్వెన్స్ అయితే ఉంది. రీసెంట్ గా దాన్ని కూడా కంప్లీట్ అయితే చేసేస్తారు. సో వీళ్ళు వచ్చేసి ఫస్ట్ ఏ పాట రిలీజ్ చేస్తారు అనేది సందేహం అయితే ఉందనే చెప్పాలి. నాకైతే ఫస్ట్ కిరణ్ అద్వానీ లేకుంటే హృతిక్ రోషన్ మధ్య ఉన్న సాంగ్ రిలీజ్ చేసినా చేయకపోయినా పర్లేదు. బట్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మధ్య ఉన్న సాంగ్ అయితే రిలీజ్ అయితే చెయ్యాలి. ఎందుకంటే ఇద్దరు ఇండియాస్ ఫైనెస్ట్ డాన్సర్లు ఒక్క ఫేమ్ లో డాన్స్ చేస్తుంటే ఇండియా మొత్తం ఊగుతుందనే చెప్పాలి. ఎందుకంటే బాలీవుడ్ లో నెంబర్ 1 డాన్స్ ఎవరైనా ఉన్నారంటే హృతిక్ రోషన్ అని చెప్తారు. అలాగే తెలుగులో మన సౌత్ ఇండియన్ నెంబర్ 1 డాన్సర్ ఎవరు ఉన్నారంటే జూనియర్ ఎన్టీఆర్ పేరే చెప్తారు. సో ఇద్దరు బెస్ట్ డాన్సర్ ఇండియా నుంచి ఒక్క ఫేమ్ లో కనిపిస్తే ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి. నేనైతే ఆ సాంగ్ కోసం అయితే వెయిట్ అయితే చేస్తున్నాను. మరి ఆ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు. మాక్సిమం ట్రైలర్ తర్వాతనే రిలీజ్ చేయాలి. ఎందుకంటే ట్రైలర్ కి ఇంపాక్ట్ ఒక రేంజ్ లో క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. అప్పుడు ఇంకా బుకింగ్స్ అన్ని ఓపెన్ చేసి ఇంకా స్కై లెవెల్లో ఉంటుందని చెప్పాలి వార్ 2 క్రేజ్. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. మరి ట్రైలర్ గురించి అలాగే వీడియో సాంగ్ గురించి ఎంతమంది ఏదో చూస్తున్నారు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.